బీటెక్ బ్యాక్లాగ్ ఎక్స్క్యూర్ ఈక్వల్స్ టు వై స్క్వేర్. అరే వేరే పీడిఎఫ్లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ చదవాలో ఒకసారి నాకు పంపండి. ఆ పీడిఎఫ్ పంపండి నాకు. ఈ పీడిఎఫ్ వద్దు. బుక్స్లో ఏం లేవు, ఈ పీడిఎఫ్ పంపండి నాకు. అరే ఈ సబ్జెక్టులు చదువుకున్నావా? ఎలా ఉంది అసలు? పాస్ అవుతాం అంటావా మ్యాథ్స్? అసలు M1 M2 అరే ఎన్నిసార్లు నుంచి రాస్తున్నామరా, అసలు పాస్ అయ్యలేదు. ఏంటి మరి సంగతి ఈసారి? ఉన్నాయా మరి? చదువుకుంటున్నా, మా డిస్టర్బ్ చేయకండి. ఫస్ట్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలి. నేను చదువుకుంటున్నా, కొంచెం సేపు డిస్టర్బ్ చేయకండి. ఇంజనీరింగ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అరే రే రే స్కోప్ కరో బ్యాక్. కొట్టు ఎగ్జామ్ ఏముంది, ఫస్ట్ నువ్వు కొట్టు, కాంక్రర్ అవ్వాలి. కొట్టు యా. హలో చెప్పురా. మ్యాథ్స్ పీరియడ్ జరుగుతుంది రా, క్లాస్లో ఉన్నాను. హరహర వీరమల్లువా, ఇప్పుడు టికెట్స్ దొరుకుతాయా? బుక్ చేయ మరి, గోడ దుంకు వచ్చేస్తాను. కొట్టండి పక్క వచ్చేస్తా. క్లాస్ ఏముంది, ఫస్ట్ టికెట్ బుక్ చేసి. ఓకే మరి రైట్. బాక్స్ తెచ్చుకున్నాం కానీ ఏం తింటాం రా, మంది తింటాం కదా, లేకపోతే మిలాన్ డాబాకి వెళ్దాం. బీటెక్ లైఫ్, దీనికంటే బెస్ట్ ఇంట్రో నేను ఇవ్వలేనండి. లేదా ఇదే మళ్ళీ రీక్రియేట్ చేయాలంటే నేను కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్కి ఎట్లయినా ఇప్పుడు ఎంట్రీ లేదు కాబట్టి దీంతో అడ్జస్ట్ అయిపోదాం. ఆల్ రైట్, అసలు ఏంటిదంతా ఈ మెస్సింగ్ ఏంటి అంటారా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pavan. All right, చిన్న బిట్స్లో ప్రతిదీ మీకు ఒకటి దగ్గర అసలు అరే రిలేట్ అయినట్టు అనిపించింది కదా. బంకులు కొట్టడం స్టార్ట్ చేయనించండి, మిలాన్ డాబా, మండి, లేకపోతే లెట్స్ టాక్ అబౌట్ చాటింగ్ కానివ్వండి, గేమ్స్, ఎగ్జామ్స్, బ్యాక్లాగ్స్, చీటింగ్, వాట్ నాట్. బీటెక్ ఈజ్ ఎ మినీ లైఫ్ అని నేను చెప్తాను. మీరు అగ్రీ చేస్తారా లేదా? లిటరలీ నా వరకు అయితే బీటెక్ అన్నది ఒక మినీ లైఫ్లో ఒక పార్ట్ కాదు, బీటెకే ఒక లైఫ్. 4 yearsలో లిటరలీ ఎన్ని మెమరీస్, ఎన్ని హార్ట్ బ్రేకింగ్ థింగ్స్, అసలు వాట్ నాట్. ఆల్ రైట్, ఈ వీడియోలో లెట్స్ టాక్ వెరీ స్మాల్ థింగ్స్. అలాగే కొత్తగా జాయిన్ అవుతున్నాం అనుకున్న ఈ బీటెక్ వాళ్ళందరికీ జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ లాగా ఇద్దాము. ఇన్ ఏ రైట్ వే, ఆల్సో ఇన్ ఏ రాంగ్ వే విచ్ యూ షుడెంట్ గో. ఆల్ రైట్, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నువ్వు బీటెక్ ఎందుకు జాయిన్ అవుతున్నావు అని. ఎస్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, జస్ట్ గో నియర్ ద మిర్రర్ అండ్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, అసలు బీటెక్ ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఆల్ రైట్, లెట్ మీ టెల్ యూ నౌ. నేను జాయిన్ అవుతున్నప్పుడైతే లిటరలీ ఐ నెవర్ క్వశ్చన్ మై సెల్ఫ్ నేను ఎందుకు జాయిన్ అవుతున్నాను. కాలేజ్ బాగుంది, గ్రీనరీ ఉంది, అమ్మాయిలు, బంకులు, ఓపెన్ కాలేజ్, జాయిన్ అయిపోయా. బట్ రియాలిటీ ఏంటి అంటే నాది మెకానికల్ ఏముంటాయి తెలుసా? మ్యాథ్స్ తప్పితే ఏమీ ఉండవు. మ్యాథ్స్లో పండిత్ మనం. సో ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ టు క్లియర్ ఆల్ మై సబ్జెక్ట్స్. ఓకే, స్టడీస్ని పక్కన పెట్టేద్దామంట. సరే తోసే కొంచెం. నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్, ఎంజాయ్మెంట్. ఈ సినిమాకి వెళ్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుందంట అంటారు. బీటెక్ లైఫ్ అంతా ఒక ఎంజాయ్మెంట్ సినిమానే భయ్యా. లిటరలీ సినిమా 3 hours నువ్వు ఎంజాయ్మెంట్ అయితే, బ్యాచులర్స్ 4 years ఒక బ్యాగ్లో కుక్కీ ఎంజాయ్మెంట్ ఎంత నువ్వు స్టోర్ చేసుకోగలుగుతావు, అంత పెద్ద బ్యాగ్ ని అనుకుంటుంది. లిటరలీ ఐఎమ్ టెలింగ్ దిస్, చాలా మెమరీస్ ఉంటాయి 4 yearsలో. దాంతోపాటు మీ ఎవ్రీ ఇండివిజువల్ will learn a really great lesson by end of the day కావచ్చు. బీటెక్ అయిపోయిన తర్వాత మనం నేర్చుకోవచ్చు, లేదా బీటెక్ స్టార్టింగ్లోనే ఆ లెసన్ అన్నది నేర్చుకోవచ్చు. ఏదో మన పేరెంట్స్ చెప్తేనో, మన ఫ్రెండ్స్ చెప్తేనో, లేదా లెక్చరర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో కాదు. అది ఎప్పుడో ఒకసారి పుడుతుంది, వేర్ వీల్ అండర్స్టాండ్ అరే బీటెక్లో మనం ఇన్ని నేర్చుకున్నామా అన్నది. వేర్ మనకు అనిపించదు అరే ఇది నేర్చుకున్నామని. బట్ విల్ లెర్న్ అబౌట్ హార్డ్ వర్క్, విల్ లెర్న్ అబౌట్ వాట్ ఈస్ కమిట్మెంట్, ఒక టైం మేనేజ్మెంట్ గురించి, ఒక ఎంజాయ్మెంట్ గురించి, ఫ్రెండ్స్ని, కమ్యూనిటీ బిల్డ్ ఎలా చేస్తాం మనం. ఎక్కడో కార్పొరేట్కి వచ్చేసి కమ్యూనిటీ బిల్డ్ చేయడం కాదు. వీ బిల్డ్ అవర్ కమ్యూనిటీ అట్ అవర్ కాలేజ్ టైమ్స్. మనకు ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క తోపులు, లైక్
లిటరలీ ఎస్ రైట్, వీ నో ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ డిఫరెంట్ కాలేజెస్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఒక కమ్యూనిటీ. నీకు ఆ కాలేజ్ ఏదన్నా కావాలి అంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ పర్సన్ హూ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్, రైట్? అలాగే ఎన్ని మెమరీస్, ఎన్ని బంకులు కొట్టాం, ఎన్ని సినిమా థియేటర్ల దగ్గర బ్లాక్లో అమ్మే వాళ్ళ పేర్లు గుర్తులేదా మనకి? సో ఇవన్నీ మైట్ బి ఇప్పుడు వచ్చే జనరేషన్కి అర్థం కాకపోవచ్చు, బట్ బైట్ బి నాకు యాజ్ ఎ 2000 బార్న్ పర్సన్కి లిటరలీ ఇవన్నీ ఇట్స్ ఎ గోల్డ్ మైన్స్ అని చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే అన్ని మెమరీస్ ఉన్నాయి. సో ఒక చిన్న చిన్నవి మాట్లాడుకుందాం, దాంట్లో లైఫ్కి ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకుంటూ వెళ్దాం. సి నా వరకు వెన్ ఐ వాజ్ స్టార్టింగ్ మై బీటెక్ లైఫ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎండ్ గోల్. మెకానికల్ అంటే ఐఎమ్ ప్యాషనేట్ బికాజ్ ఐ లవ్ కార్స్, బైక్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మెకానికల్ అంటే ఇష్టం, కానీ మెకానికల్ చదవడం ఇష్టం లేదు నాకు. ఇది చాలా కన్ఫ్యూజంగా ఉంది కదా, బీటెక్ కూడా అంతే ఉంటుంది, బట్ కంప్లీట్ అయిపోలా, అయిపోతుంది అంతే. బట్ వన్ థింగ్, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎప్పుడైతే నీ చేతిలో ఒక డిగ్రీ సర్టిఫికేట్ వస్తుందో యూ విల్ బి వెరీ ప్రౌడ్. అప్పుడు నీ కాలర్ ఎగిరేయచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసరికి మూవీస్. అరే చదువు ఎప్పుడైనా చేయొచ్చు, మూవీస్ చూద్దాం ముందు అనుకుంటే ఐ టెల్ యూ వన్ థింగ్, చాలామంది కమెంట్స్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో గొడవలు పడతా ఉంటారు హీరోస్ కోసం, వాళ్ళ కోసం, ఫ్యాన్ వార్స్ అని. బట్ ట్రై టు అండర్స్టాండ్, వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళ జాబ్ ఏంటి అంటే మనల్ని ఎంటర్టైన్ చేయడం. వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఏ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, రైట్? నేను లిటరలీ చెప్తున్నా, ఒకవేళ నన్ను ఎవరన్నా నీకేం తెలుసు సినిమాల గురించి, నీకేం తెలుసు ఎంజాయ్మెంట్ అంటారా, వెయిట్ ఏ సెకండ్. చెప్పుకోవడం బాగుండదు కానీ ఐఎమ్ ద హార్డ్ కోర్ ఫ్యాన్ ఫర్ ఎ మూవీస్ హియర్. లిటరలీ చెప్తున్నా, నా డెడికేషన్ ఎలా ఉంటుంది అంటే 1 o'clock నైట్ మూవీ ఉంటే ఫస్ట్ ఆ షోకి వెళ్ళాల్సిందే నేను. నెక్స్ట్ డే ఐదర్ ఇట్ మైట్ బి ఎ బోర్డ్ ఎగ్జామ్, ఐదర్ ఇట్ మైట్ బి అన్ సెమిస్టర్ ఎగ్జామ్, ఆర్ ఈవెన్ రైట్ నో మై కార్పొరేట్ మీటింగ్స్ ఏవైనా ఉండని, స్లీప్ ఉన్నా లేకపోయినా మూవీస్కి వెళ్తాను నేను. లిటరలీ ఎవ్రీ వీక్ కొత్త ఏ మూవీ వస్తే ఆ మూవీకి వెళ్తా. ఐఎమ్ ఇన్ దాట్ వే. మళ్ళా అది వెళ్ళడం ఎవరైనా వెళ్తారు, ఇట్స్ నాట్ దాట్ ఎంజాయ్మెంట్, డాన్స్ అంటే భయ్య అన్నీ చేసిన వాళ్ళమే మనం. నౌ కీపింగ్ దాట్ ఎసైడ్, లిటరలీ దీంట్లో పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. బీటెక్ అన్నది పేరెంట్స్ చాలామంది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని, డోంట్ ట్రై టు పుష్ యువర్ కిడ్స్ ఆల్సో ఇన్ టు దాట్. అర్థం చేసుకోండి, మైట్ బి అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ఎందుకంటే ఇంటర్లో వచ్చేసి 900, 950s, 970s, లిటరలీ ఎస్ 970s తెచ్చుకున్న వాళ్ళు బీటెక్లో బ్యాక్లాగ్స్ కంప్లీట్ అవ్వక దే ఆర్ పర్చేసింగ్ సమ్ డూప్లికేట్ సర్టిఫికేట్స్. లైఫ్లో అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇంటర్ వరకు అంత టాపర్ అయి ఉండి నువ్వు బీటెక్ వచ్చేసరికి ఎందుకు ఇంత? అండ్ సెకండ్ థింగ్, బీటెక్ కూడా చాలా మారాలండి. లిటరలీ చెప్తున్నా, చాలా వరకు థియరిటికల్ అయిపోయింది, బట్ బీటెక్ ఈజ్ మోర్ ప్రాక్టికల్. నువ్వు చేత్తో చేస్తే ఆ మజా ఉంటుంది, విచ్ వీఆర్ నాట్ ఫైండింగ్ రైట్ నౌ. ఈవెన్ నేను చదువుతున్నప్పుడు లేదు, ప్రజెంట్ ఇప్పుడు లేదు. నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్, ఎంటర్టైన్మెంట్. బీటెక్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గర్ల్స్, బంక్స్, వాట్ నాట్. సో ఒక మంచి ఎంజాయ్మెంట్, ఒక మంచి సినిమాకి వెళ్ళాలంటే మనం ఎలా అయితే చూసుకుంటున్నామో అలా ఒక మంచి ఎంజాయ్మెంట్ ఒక 4 years అంటే బీటెక్ జాయిన్ అవుతున్నారు వచ్చి, అలా ఉంది. స్టడీస్ అన్నది అసలు లేనే లేదు బీటెక్లో. ఎంతవరకు ఎంజాయ్మెంట్, ఎంతవరకు అమ్మాయిలు, ఎంతవరకు అబ్బాయిలు, అమ్మాయిలకేమో అబ్బాయిలు, అబ్బాయిలకేమో అమ్మాయిలు. దిస్ ఈజ్ వాట్ లిటరలీ హ్యాపెనింగ్. నేను చదువుకుంటున్న టైంలో వాట్ ఆల్ వీ హ్యావ్ సీన్, ఈవెన్ రైట్ నో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మళ్ళీ ఎంజాయ్మెంట్, కమింగ్ టు ద బ్యాక్ వన్, ఎంజాయ్మెంట్. సో ఎందుకు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటావా? కాలేజ్లో జాయిన్ అవ్వగానే ఎవ్రీ వన్ విల్ బి న్యూ పీపుల్. నీతో పాటు నీ తోకల్లో ఒక 3-4 ఫ్రెండ్స్ని తీసుకెళ్తావు. నేనైతే తీసుకెళ్ళాను మా ఫ్రెండ్స్ని. ఎలా తీసుకెళ్ళాను అన్నది కూడా నేను చెప్తాను. ఇట్స్ అ బిగ్ స్టోరీ, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, అది చెప్తాను మీకు. యా, నేను ఎప్పుడైతే జాయిన్ అయ్యానో నాతో పాటు వాడు జాయిన్ అయ్యాడు. బట్ ఫేట్ ఎలా ఉందంటే వాడొక బ్రాంచ్, నేను ఒక బ్రాంచ్, బట్ స్టిల్ ఇట్స్ ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఇన్ ద సేమ్ కాలేజ్. ఎందుకంటే క్లాసులకు వెళ్తే కదా, ఇద్దరం కలిసే ఉంటాం. సో క్లాసెస్తో మాకు పని లేదు. ఆల్ రైట్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఎంజాయ్మెంట్కి అసలు యూ డూ ద మోస్ట్ ఎంజాయ్మెంట్ ఎవర్. ఎన్ని బంక్స్ కొడతావు, ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ మూవీస్, హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ రెస్టారెంట్స్ యూ ఎక్స్ప్లోర్, బైక్స్ మీద కొట్టడం, డిఫరెంట్ కొండల మీదకి వెళ్ళడం, అడవిల్లోకి వెళ్ళడం. అర్రే రే చెప్తుంటేనే ఒక ఎపిక్ ఫీలింగ్ రావట్లేదు? ఎస్, పీపుల్ డూ దిస్ థింగ్స్ అండ్ వీ డిడ్ దిస్ థింగ్స్.
అండ్ ఐ థింక్ మా పేరెంట్స్ ఇప్పుడు చూసి ఏంద్రా నువ్వు ఇన్ని చేసావు అనుకుంటారు. ఎస్, వాళ్ళకి కొన్ని కొన్ని తెలుసు, బట్ నాట్ మెనీ థింగ్స్. బట్ యా, బీటెక్ లైఫ్. ఆల్రైట్, సో ఈ బీటెక్ లైఫ్ గురించి అసలు నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎటు చూసినా కానీ నాకు ఈ ఎంజాయ్మెంటే కనిపిస్తుంది తప్ప, బట్ ఎక్కడో ఒక చివర, ఎక్కడో ఒక కార్నర్లో అరే కెరియర్ అనే వర్డ్ కూడా ఎక్కడో ఉంది కదా అన్నట్టు ఇలా సైడ్గా వినిపిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు వినిపిస్తుంది తెలుసా? ఎవ్రీ ఇయర్ 4th ఇయర్ వాళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఎప్పుడైతే మన కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు వేరే ఎప్పుడైతే ఈ 4th ఇయర్ వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవుతాయి కదా, అప్పుడు అనిపిస్తుంది అరే ఒక కెరియర్ అండ్ టర్మ్ కూడా ఉంది కదా, అరే మనం కూడా ఏదో ఒకటి చేసి గూగుల్లో కొట్టాలి లేదా మైక్రోసాఫ్ట్ కొట్టాలని అప్పుడు అనిపిస్తుంది. బట్ అది అనిపించింది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చెయ్యము. అండ్ అగైన్ రైటింగ్, ఇంప్లిమెంట్ చెయ్యము. ఎంతవరకు గేమ్స్ ఎంజాయ్మెంట్. మాది ఎలా ఉందంటే కోవిడ్ టైంలో 2 ఇయర్స్ పాటు కోవిడ్ లేదు, ఆరామ్స్ ఎంత ఎంజాయ్ చేయాలో అంత చేసాము. గేమ్స్ అప్పట్లో పబ్జీ అంటే అసలు అబ్బో అన్నట్టు ఆడేవాళ్ళం. తర్వాత ఏమైంది, కోవిడ్ తర్వాత డైరెక్ట్ క్యాంపస్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాయడం. అంత తక్కువ గ్యాప్ ఉన్నా వీ ఎంజాయ్డ్ ఎ లాట్, లిటరలీ. న్యూ ఫ్రెండ్స్, న్యూ థింగ్స్, వీ లెర్న్ లాట్ మోర్. హార్డెస్ట్ టైం, గ్రేటెస్ట్ టైం, అలా ఎన్నో ఉంటాయి. బట్ వన్ థింగ్ విచ్ రియల్లీ మేక్స్ సర్ప్రైజ్ ఆర్ విచ్ రియల్లీ ఇంప్రెస్ యువర్ లైఫ్ ఏంటో తెలుసా? ఆ ఒక్కసారి మన ఆ ఫైనల్ సర్టిఫికేట్ ఏదైతే మన చేతికి వస్తుందో, అలాగే మనకి ఎప్పుడైతే ఒక క్యాంపస్లో ఒక జాబ్ వస్తుందో, ఇట్స్ అ సుకూన్ థింగ్. ఎందుకంటారా? జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనకు ఒక 20 బ్యాక్లాగ్స్ ఉన్నా, 15 బ్యాక్లాగ్స్ ఉన్నా, 12 బ్యాక్లాగ్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా కానివ్వండి, మన పేరెంట్స్ ఏమనుకుంటారంటే వాడు చదువుకుంటాడులే, 4th ఇయర్ అయ్యేలోపు అమ్మాయి వాడికి ఒక జాబ్ వస్తుంది, నా కొడుకు ఒక జాబ్ వస్తుంది, లేదా నా కూతురికి ఒక జాబ్ వస్తుంది, సో దట్ దే విల్ టేక్ పార్ట్, దే విల్ ఆల్సో గెట్ టు నో థింగ్స్ అన్నది. లేదా కమిట్మెంట్సే ఉంటాయి కొన్ని ఫ్యామిలీస్లో. సో యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండ్స్ అపాన్ ద బ్యాక్గ్రౌండ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్. నౌ యూ థింక్, నీకు ఒక రియాలిటీ తెలుసు, అరే నాకు ఒక 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, చూస్తే 6 months ఉంది, హౌ విల్ ఐ ఎండ్ అప్ థింగ్స్. నీకు ఆ భయం ఉంటుంది. ఆ భయంలో నుంచి నీకు ఒక చిన్న ఇంటెన్స్ నుంచి ఎక్కడి నుంచో చదవాలన్న ఒక్క థాట్ వచ్చి నువ్వు ఆ 10% కాన్సన్ట్రేట్ చదివినా 6 monthsలో ఆ 10 బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేయవచ్చు. లైవ్ ఎగ్జాంపుల్స్ ఇంతమంది ఉన్నారు. అండ్ ఈవెన్ సమ్మన్ హూ ఇస్ టాకింగ్ విత్ యూ, ఎస్, మరి అంత కోర్లో 10 సబ్జెక్ట్స్ లాస్ట్లో కంప్లీట్ చేసినట్టయితే లేదు, కానీ ఆల్మోస్ట్ 7 to 8 బ్యాక్లాగ్స్ అయితే కంప్లీట్గా నా బీటెక్ లైఫ్లో అయితే ఉన్నాయి, విచ్ హ్యావ్ టైమ్లీ క్లియర్ దెమ్. నౌ ఇదే కాదు, లిటరలీ జస్ట్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. చాలా థాట్స్ ఉంటాయి. ఒక ఇంజనీరింగ్ చేసి ఒక ఇంజనీర్ అవుతున్నాడు అంటే ఆబ్వియస్గా దే హ్యావ్ మల్టిపుల్ థాట్స్ ఇన్ అవర్ మైండ్, రైట్, ఇన్ అవర్ పేరెంట్స్ లైఫ్. సో జస్ట్ థింక్, వాళ్ళ కోసమైనా ఒక్కసారి ఆ బీటెక్ క్లియర్ చేసేసి ఏదో ఒక జాబ్ వచ్చిందంటే డన్ విత్ ద లైఫ్ అన్నట్టు ఉంటుంది. సో జస్ట్ థింక్, ఆ 4 years మీరు ఎంతైతే ఇంట్లో టైం స్పెండ్ చేస్తారో, యూ విల్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ యువర్ కాలేజ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఆబ్వియస్లీ ఆ 4 yearsలో మీరు ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత ఏది చేసినా, అమ్మాయిలతో తిరిగినా, ఎవరితో తిరిగినా కానీ, వాట్ ఎవర్ గుడ్ బ్యాడ్ అగ్లీ, వాట్ ఎవర్ యూ డూ, ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ ఐ హావ్ టోల్డ్ యూ ఇట్స్ ఎ మినీ లైఫ్. అంతకంటే ముందు ఆ మినీ లైఫ్ కంటే ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. లిటరలీ ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ. ఎందుకంటే నేను అన్నా కదా, కొంతమందికి ఫస్ట్లోనే హిట్ అయ్యి దే కెన్ చేంజ్ దర్ లైఫ్. కొంతమందికి బీటెక్ ఎండింగ్ వరకు వచ్చేసరికి అరే బీటెక్ ఇంత ప్రీషియస్ అని అర్థమవుతుంది. కొంతమందికి వచ్చేసరికి బీటెక్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి అప్పుడు అనిపించచ్చు ఇది చాలా ప్రీషియస్ అని. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్, బీటెక్ ఈజ్ ఎ వండర్ఫుల్ జర్నీ. దీన్ని మీరు ఎంత బాగా హౌ యూ అడాప్ట్ యువర్ సెల్ఫ్ కమ్స్ ఇన్ టు ద మెయిన్ కీ రోల్. నేను మళ్ళీ చెప్తున్నా, కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, లేదా మీకు బ్యాక్లాగ్స్ ఉంటే మాత్రం ప్లీజ్ అస్సలు ఉంచుకోకండి. చాలామంది లిటరలీ బ్యాక్లాగ్స్ కంప్లీట్ అవ్వలేక, అలా జాబు చేయలేక అలా మధ్యలో ఉండిపోతున్నారు. డోంట్ బీ ఇన్ దట్ స్టేజ్. పర్సెంటేజ్ తక్కువ ఉన్నా పర్లేదు, బీటెక్ కంప్లీట్ చేసుకోండి. దాంతోపాటు ఫ్రెషర్స్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో, చదువు తర్వాత ఫస్ట్ ఎంజాయ్మెంట్ అంటే లిటరలీ ఐఎమ్ టెలింగ్, అట్లీస్ట్ 40% మనం చదువుకుంటూ 60% ఎంజాయ్ చేస్తున్న మీ బీటెక్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది. ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది, చదువుకి చదువు ఉంటుంది, ఆ నాలెడ్జ్ అన్నది ప్రీషియస్. ఎందుకంటే
ఎంతో కంపెనీస్ మీరు పెద్ద పెద్దవి చూస్తున్నారు కదా, ఆ సీడ్ అన్నది ఎక్కడ పుట్టింది అనుకుంటున్నారు? ఆ సీడ్ అన్నది కొంతమందికి చైల్డ్హుడ్లో ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఇంజనీర్స్కి వాళ్ళ ఇంజనీరింగ్ టైంలో వస్తుంది ఆ థాట్. ఆ థాట్ కెన్ మేక్ $1 billion కంపెనీస్. లిటరలీ ఐమ్ టెలింగ్, మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్గా. చాలామంది ఎన్నెన్నో పెద్ద పెద్ద కంపెనీస్ స్టార్టప్ క్రియేట్ చేసి దాన్ని ఎవాల్వ్ చేసి దే ఆర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ థింగ్స్. సో నేను అదేదో చేసామని చెప్పట్లేదు, బట్ అగైన్ మరీ కోర్ అసలు బ్యాక్లాగ్స్ ఉంచుకుని బ్యాక్లాగ్ క్లియర్ చేయలేక ఏదో జాబ్, ఇట్స్ నాట్ గుడ్. బీటెక్ని ఎంజాయ్ చేయండి, బట్ అగైన్ నాట్ ఇన్ ద బ్యాడ్ మూడ్స్. గుడ్ టైం, బీటెక్ అన్నది లిటరలీ ఏ గుడ్ టైం. ఎవరికి బ్యాడ్ టైం ఉండదు. మైట్ బి బ్యాడ్ ఫేస్ ఉండొచ్చు, బట్ నాట్ ఏ బ్యాడ్ టైం. సో ఆ గుడ్ టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అన్నది మెయిన్ పాయింట్. నౌ వాట్ ఈస్ ద కంక్లూజన్ అంటావా? ఎంతవరకు ఎంజాయ్మెంట్ గురించే చెప్పాను, ఎంతవరకు ఇదే అంటే డిప్రెషన్స్ కూడా ఉంటాయి, ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది. దాంతోపాటు కొంచెం మనం చదివితే లైఫ్ అంతా జిగా. ఆల్ రైట్, సో ఈ బీటెక్ లైఫ్ గురించి ఎలా అనిపించింది? అండ్ బై ద వే నేను ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బేసికలీ సిరీస్ పేరేంటి అనుకుంటున్నారా? ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఫ్యూ సజెషన్స్. మీరు ఒకవేళ సజెస్ట్ చేయగలిగితే ఈ బీటెక్కి ఏం పేరు పెట్టొచ్చు అన్నది, ఐ ట్రై టు ఇంప్లిమెంట్ దాట్. అదే పేరు పెడదాము ఆ సిరీస్ అన్నిటికీ. సో డూ లెట్ మీ నో, బీటెక్ లైఫ్ మీద సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. సో వాట్ ఈస్ ద థింగ్ యూ వుడ్ సజెస్ట్? సో మీకు నచ్చితే జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ థింగ్స్. అండ్ నేను చాలా చిన్న వీడియో అనుకున్నాను కానీ ఎంతవరకు ఇట్స్ గెటింగ్ డిలేడ్, సో ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్. బట్ యా, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఒకవేళ వీడియో నచ్చితే ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ వీడియో. సో డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ వాట్ ఎవర్ ఐ హావ్ టోల్డ్. ఎంజాయ్మెంట్ ఉంటుంది అని చెప్పా, బట్ నేను చేయమని చెప్పలేదు నేను. సో జస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ సమ్ గుడ్ థింగ్స్ ఇన్ దిస్. ఇగ్నోర్ ద బ్యాడ్ థింగ్స్ వాట్ ఐ హావ్ మెన్షన్. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేసుకో. ఐ గివ్ ఎ గ్రేట్ కంటెంట్. ఎప్పటికైనా ఐ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. Bye bye.